వీళ్ళకే దారి లేదు, నాకేం ఉద్యోగం ఇస్తారు, వీళ్ళు గెలిచేది లేదు చచ్చేది లేదు, అన్ని దారి నువ్వు చూసుకున్నావు. ఎగ్జాక్ట్లీ. ఏంటి అలా అని కాదు సార్, నేను కూడా బతకాలి కదా. పోయి బతుకు, మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏదో దారి దొరుకుతుందని వెళ్తే గోదావరి అయిపోయింది సార్ నా బతుకు. అయినా మీరు ఆఫీస్ పెడితే నన్ను ఉద్యోగంలో పెట్టుకుంటారని మాటిచ్చారు, మర్చిపోయారా? రాముడి దగ్గర హనుమంతుడిలాగా, గీత దగ్గర లక్ష్మణులాగా ఉంటాను అని నువ్వు మాటిచ్చావు, కానీ హ్యాండ్ ఇచ్చావు. అందుకే మా తంటలేవో మేము పడతాం, నువ్వు బయలుదేరు. మేడం మీరైనా చెప్పండి మేడం, పిల్లాడు తప్పు చేస్తే తండ్రి కోపడొచ్చు కానీ తల్లి కోపడొచ్చా? పిజ్జా కావాలి డాడీ అంటే జోడు తీసుకుని కొడతానని డాడీ అనొచ్చు కానీ మమ్మీ అనొచ్చా? ఏయ్, నువ్వెన్ని డైలాగులు చెప్పినా ఇక్కడ పని లేదు, నీకు పని ఇవ్వం. అలా అంటారేంటండి? లేకపోతే మనకి హ్యాండ్ ఇచ్చిన వాడికి లిఫ్ట్ ఇమ్మంటావా? నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయమంటున్నాను. అసలు మనకి గెలుపు వస్తుందని మీరు నమ్మారా? లేదుగా. మన మీద మనకే నమ్మకం లేనప్పుడు ప్రసాద్ మాత్రం మనల్ని ఎలా నమ్ముతాడండి? ఎవరి భయం వాళ్ళకుంటుందండి. ఎవరో ఒకరు ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారని ఏ ప్రయత్నం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చోలేం కదా. అందుకే ప్రసాద్ తన ప్రయత్నాలు తను చేసుకున్నాడు. అవును మేడం, నా ఫీలింగ్స్ మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ప్రసాద్ గారు, మీకేం భయం లేదు, నేను చెప్తున్నాను కదా. మీరు మాతో పాటే కలిసి వర్క్ చేదురుగాని. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చెప్పడం కాదు, మళ్ళీ హ్యాండ్ ఇచ్చావంటే హెడ్ తీసేస్తాను. సరే గాని మనకి మంచి సెంటర్లో ఆఫీస్ చూడు. డెఫినెట్ గా సార్, ఈ క్షణం నుండి అదే పనిలో ఉంటా. ఇంకో విషయం, ఇప్పుడు మార్కెట్లో మన మీద హోప్స్ ఎలా ఉన్నాయి? భారీగా ఉన్నాయి సార్. ఆఫీస్ కూడా అంతే భారీగా ఉండాలి. మినిమం 3 floors ఉండేలా చూడు. 3 floors ఏం సరిపోతాయి సార్, ఓ 5 floors ఉండేది చూస్తా. ఏం చేసుకోవడానికి? అంత పెద్ద ఆఫీస్ ఎందుకండి? ఎందుకంటావేంటి? మనం పెడుతుంది కిళ్ళి కొట్టో కిరాణా కొట్టో కాదు, ఓ చిన్న షటర్ తీసుకొని పెట్టడానికి. మనం పెట్టేది ఫ్యాషన్ డిజైనింగ్ ఆఫీస్. రేపు మన ఆఫీస్కి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఆ మాత్రం హంగామా ఉండాలి కదా. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేది మీ టాలెంట్ని చూసి కానీ మీ ఆఫీస్ని చూసి కాదుగా. మన ఇంట్లో ఉన్న ఒక గది నుంచే మీ క్రియేషన్ మొదలైంది, ఈ గెలుపు వచ్చింది. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలంటారు. లేనిపోని హంగులు ఆర్భాటాలకి పోవద్దండి. ఒక చిన్న ఆఫీస్తోనే స్టార్ట్ చేద్దాం, ఏమంటారు? ఉచిత సలహాలు ఇవ్వద్దు అంటారు. ఈ గెలుపులో నీ పార్టిసిపేషన్ ఉండొచ్చు, కాదు అన్ను. అలాగని అంతా నీ గొప్పతనంగానే తీసుకోకు. ఫ్యాషన్ డిజైనింగ్ ఆఫీస్ అంటే ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు తెలుసు. అది కదండి నేను చెప్తున్నాను కదా, లీనియన్స్ ఇచ్చాను కదా అని మరీ పెత్తనం చేయాలని చూడకు, నాకు నచ్చదు. థ్యాంక్స్ అండి. అదేంటి సార్, మేడం గారిని అలా అనేశారు? లేకపోతే మనం కింద పడి దొరలాడడానికి పెద్ద ఆఫీస్ కావాలంటున్నాం. బయట ఫ్యాషన్ డిజైనింగ్ ఆఫీసులు ఎలా ఉన్నాయో నీకు తెలీదా? మేడం గారు ఫీల్ అయినట్టున్నారండి. ఫీల్ అయితే నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి గ్రాండ్గా ఉన్న ఆఫీస్నే చూడు. అలాగే సార్. సార్ చిచ్చిచి, ఏంటి ఇల్లంతా ఇంత డస్టీగా ఉంది? ఈ ప్రియకి ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసుకునే అలవాటు కూడా లేదు. అడిగితే మీకెందుకు అంటుంది, నన్ను క్వశ్చన్ చేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయి అంటుంది.
రైట్ లేని చోట ఫైట్ చేయడం వేస్ట్. ఈ ఫ్యామిలీ నాదనుకుంటున్నప్పుడు ఈ ఇల్లు కూడా నాదేగా. నేనే క్లీన్ చేస్తా. క్లీన్ చేస్తా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. ఏమైందండి? కాల్ జారింది. నాకు తెలుసు మీరేదో ఒక రోజు కాల్ జారుతారండి. జారింది నేను కాదు, మాణిక్. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు. మరి అలా అరవకమ్మా, ఆయన ఇంకా పోలేదు. నానా జెండా కర్ల ఎప్పుడు నిలబడి ఉండే మనిషి పాడెక్కిన శవంలా ఫ్లోర్ మీద పడుకున్నాడు. అసలు ఎందుకు ఇలా జరిగిందో చెప్పండి కుమారి గారు. చెప్పండి, ఏమైంది? నేను ఫ్లోర్ అంతా డస్టీగా ఉందని క్లీన్ చేద్దామని క్లీనింగ్ మొదలు పెట్టానమ్మా. ఇంతలో మాణిక్ వచ్చాడు. నేను ఊడుస్తున్నాను. ఈయన మీకు కటింగ్ లిస్తూ నిలబడ్డా? ఆ గోడకు జారబడి చిరంజీవిలా ఫోజ్ ఇచ్చాడా? ఈ సోఫాకు జారబడ్డా? అక్కడ జారబడి ఫైనల్ గా జారి పడ్డాడు. నాకు తెలుసు ఏదో రోజు ఇలా అవుతుందని. ఈయనకి ఇలా అవ్వాలే. ఏంటల్లుడు, కన్న తండ్రి కింద పడి కోడి పెట్టలా కొట్టుకుంటుంటే కౌంటర్ లేస్తానా? ముందు డాక్టర్ని పిలు. డాక్టర్! శివ, మామయ్య గారికి ఎలా ఉంది? ఇదిగో ఇలా ఉందమ్మా. అసలేం జరిగిందిరా? కుమారి గారు ఇల్లు ఉడుస్తుంటే వెళ్ళి చిరంజీవి గారిలో యాక్ట్ చేశాడంట. ఇప్పుడు ఇలా బెడ్ మీద యాక్ట్ చేస్తున్నాడు. అలాంటివేంట్రా? అసలే భార్య లేనుడు. భార్య లేకపోవడానికి జారిపోవడానికి సంబంధం ఏంటి బాబు? వయసును బట్టి మసులుకోవాలి కదా. మీరు ఆయన్ని చూసుకోవాలి కదా కుమారి గారు. ఉదయాన్నే లేచి ఆవిడ్ని చూడబట్టే ఆయనకి పరిస్థితి వచ్చింది. నాన్న కలవరిస్తున్నాడు. అయితే బతుకున్నట్టే. మా అమ్మ పేరు కలవరించి ఎన్నాళ్ళైంది? అదేంటి లోకి లోకి అంటున్నాడు? లేకపోతే కుమారి అనాలా? మీ డిస్కషన్స్ అన్ని తర్వాత
డాక్టర్ని పిలిచారా? పిలిచాము, రావాలి. వచ్చేసా. ఎక్కడ నా పేషెంట్? ఇదిగో ఎక్కడ ఉన్నాడు? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, పెదనానికంటే ముందు ఈయన పోయేలా ఉన్నాడు. ఓ మై గాడ్. డాక్టర్ పేషెంట్ చూడకుండా ఓ మై గాడ్ అని ఓ మంచం చుట్టూ తిరుగుతారేంటి? ముందు ఆయన పరిస్థితి ఏంటో చూడండి. ఏం జరిగింది? కాలు జారాడు. ఈ వయసులోనా? కాలు జారటం అంటే ఆ జారటం కాదు, జారి పడ్డాడు. అవునా? లాభం లేదు, కష్టం. ఏమైంది డాక్టర్? ఎవరో ఏం చేయలేమమ్మా, చుట్టాలుంటే పిలిపించుకోండి. డాక్టర్ గారు, నా మాణిక్యానికి ఏమైంది? ఏవిడెవరు? స్టెఫనీ. కలవరిస్తున్నాడు. ఆవిడెవరు? ఆయన భార్య అండి. ఓ పక్క మనిషి కలవరిస్తూ ఉంటే లాభం లేదు, కష్టం అంటారేంటండి? ఇలా జారిపడి బెడ్ మీద కలవరించే వాళ్ళని చాలా మందిని చూశానండి. ఒక్కళ్ళు కూడా ఇప్పుడు భూమి మీద లేరు. డాక్టర్ జారి పడిపోయాడా? నీ చెయ్యి పడ్డాకపోయాడా? డాక్టర్తో జోకులొద్దండి, మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. చూడండి, ఈ మనిషి బతికి బట్ట కట్టాలంటే ఆ లోకి ఎవరో పిలిపించండి. ఆవిడెక్కడ ఉందండి? పోయిందా? కనపడకుండా పోయింది. చూసారా, సౌండ్ పెరిగింది. కాసేపట్లో స్పృహ వస్తుంది. స్పృహస్తే బతికిపోయినట్టేగా. ఆ, ఆరిపోయే ముందు దీపం పెద్దగా వెలుగుతుంది కదా, ఇది కూడా అలాంటిదే. ఈయన ఎంతో త్వరగా స్పృహలోకి వస్తారో, ఆయన కలవరిస్తున్న లోకి కనిపించకుండా పోతే అంతే త్వరగా తెరుచుకున్న కళ్ళు మూతపడిపోతాయి. ఇప్పుడు అత్తయ్య గారిని ఎక్కడి నుంచి తీసుకురావాలండి? అదే అర్థం కావడం లేదు. మనుషుల్ని గుర్తుపడతారా? గుర్తుపడితే మీరు అదృష్టవంతులు, లేకపోతే ఆయన అదృష్టవంతుడు. ఏ? ప్రశాంతంగా పోతాడు కదా. డాక్టర్ గారు, మాట్లాడితే పోతాడు అనకండి. ఆయన నిండు నూరేళ్లు బతకాలి. అవును, నా పిల్లల్ని ఎత్తుకోవాలి. వాళ్ళకి ప్యాకెట్ కూడా నేర్పించాలి. మామయ్య, శివ, వదినా నన్ను గుర్తుపట్టాడు. వదినా, అమ్మా గీత, రామ్, రేణుక, ప్రియా. డాక్టర్ గారు, మా నాన్న అందరినీ గుర్తుపట్టేశాడు. వావ్, ఇట్స్ ఎ మిరాకిల్. ఆయుర్వేద శాస్త్రంలో ఇదొక అద్భుతం. ఆయుర్వేద శాస్త్రం వైద్య శాస్త్రం అనబోయి స్లిప్ అయ్యాను. మీ డాక్టర్ల కామన్ డైలాగ్ కూడా సరిగ్గా చెప్పలేను. నువ్వు ఏం డాక్టర్ అయ్యా నువ్వు? పెదనాన్న, మేమంతా నీకు గుర్తున్నట్టే కదా? నాకు గుర్తు లేకపోవడం ఏంట్రా? ఏమైంది నాకు? మీకేం కాలేదు మామయ్య. మరి డాక్టర్ ఎందుకు వచ్చాడు? అదే ఒంట్లో బాగోకపోతే ఒకసారి చూసిపోదామని వచ్చాను నాన్న. ఏంట్రా ఇంత టైం నువ్వు ఇంట్లో ఉన్నావేంటి? నర్సరీకి వెళ్ళలేదా? వెళ్తాను నాన్న. నేను కూడా ఆటో తీసుకెళ్ళాలి. మీ అమ్మ తొందరగా పిలు. ఏంటో అలా చూస్తున్నారా? ఏంటి డాక్టర్, అందరినీ గుర్తుపట్టాడు. మా అమ్మ మిస్ అయిపోయిందన్న విషయం తెలిసి కూడా మా అమ్మను పిలవమంటాడు. మీ అమ్మ మిస్ అయిన విషయాన్ని ఈయన మిస్ అయ్యాడు. అంటే నాకు తెలిసి ఈయనకి తన భార్యతో ఉన్నప్పటి వరకే మెమరీ వచ్చి ఉంటుంది. ఎవరో మాట్లాడేటి? నా లోకి ఎక్కడ? ఆవిడ ఇంకెక్కడుంది? ఎక్కడికి వెళ్ళింది? ఉడికా? పైకి. ఏంటి? బయటికి వెళ్ళింది. నేను బయటికి వెళ్ళాల్సిన టైంలో తన బయటికి వెళ్ళమేంట్రా?
మాట్లాడుతున్నాడు. అంటే స్పృహ వచ్చినట్టుంది. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి. ఎరా మీ కళకు నేను పిచ్చోళ్ళ కనపడుతున్నానా? అదేంటి మామయ్య గారు అలా అంటారు? లేకపోతే ఏంటమ్మా, నా లోకి ఇంట్లోనే ఉంటే బయటికి వెళ్ళిందంటారో? ఇంట్లోనే ఉందా? ఎక్కడ? అదిగో గుమ్మం బయట నుంచి వారు చూపులు చూస్తుంది. అక్కడే నిలబడిపోయి ఉంట్లోకి లోపల రా. పెదనాన్న ఆవిడ పెద్దమ్మ కాదు, కుమారి గారు. నోరు మీరా, నేను ఎక్కడ ఇద్దరు మాత్రం ఉన్నాను అనుకున్నావా? 25 ఏళ్ళు దాంతో కలిసి కాపురం చేశా, ఆ మాత్రం గుర్తుపట్టలేనా? లోకే లోకే మామయ్య గారు లోకే. ఇదేంటి డాక్టర్ అందరినీ గుర్తుపట్టి ఆవిడ మా అమ్మ అంటున్నాడు? లోకి నాన్న ఆపదు ఆపక ఆయన లేగబడిపోతుంటే ఎంకరేజ్ చేయమని. చెయ్యాలి. నేను లోకిని కాదు మాణిక్, నీ కుమారి అని. నువ్వు కూడా జోకులేస్తావేంటి? నేను ఆటోకి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి క్యారేజ్ పట్టరా. చూడండి, ఆవిడ్నే ఆయన మీ అమ్మ అనుకుంటున్నారు. కాదు కదా. కాదని మనకు తెలుసు, కానీ ఆయనకు తెలియదు కదా. మీ టైం బాగుండి ఆయన మంచం మీద నుంచి లేచారు. ఆవిడ మీ భార్య కాదని ఆయనతో మీరు అందరూ చెప్తే ఇప్పటి వరకు ఆయన బెడ్ మీద పడుకున్నారు, వెంటనే పాడి మీద పడుకుంటారు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. ఇలా ఎంతకాలం డాక్టర్? ఆయన అంతటా ఆయనకి మళ్ళీ మెమొరీ ఫుల్ గా వచ్చేంత వరకు. అంతవరకు ఇంతేనా? ఎస్, ఆవిడే లోకి. ఏంటండి టిఫిన్ చేయకుండా ఏదో ఆలోచిస్తున్నారు? పెదనాన్న గురించి. అవునండి, పాపం ఆయనకి పూర్తిగా మతిమరుపు పోకపోవడం ఏంటో, కుమారి గారిని అత్తయ్య గారు అనుకోవడం ఏంటో. నాకు తెలిసి పెదనాన్న డ్రామా ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. అదేంటండి? అవునే, కుమారియా కుమారియా అంటూ కూడా తిరుగుతూ ఉంటే అందరూ అనుమానిస్తున్నారు, అడ్డుపడుతున్నారు అని లైన్ క్లియర్ చేసుకోవడానికి, ఆవిడ దగ్గర చనువు తీసుకోవడానికి ఈ కథం మర్చిపోయినట్టు డ్రామా ప్లే చేస్తున్నాడేమో అన్న డౌట్. చచా, మామయ్య గారు అలాంటి మనిషి కాదండి. రామ్ సార్, రామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ప్రసాదం. ఏంటి పొద్దున వస్తావు? ప్రసాద్ గారు కూర్చోండి, టిఫిన్ చేద్దరు కానీ. లేదు మేడం, సార్తో మాట్లాడదామని వచ్చాను. దేని గురించి ప్రసాదం? మీ ఆఫీస్ గురించే సార్. ఆఫీసా? అవును సార్, మీరు చెప్పినట్టు మంచి సెంటర్లో ఆఫీస్ దొరికింది సార్. ఎక్కడా? కూకట్పల్లి దగ్గర వై జంక్షన్ ఉంది కదా, అక్కడే సార్. 3 ఫ్లోర్ల బిల్డింగ్, కొత్త కన్స్ట్రక్షన్, అంతా బాగుంది. నెలకి 2 లక్షల అద్దె, 5 నెలల అడ్వాన్స్ ఇవ్వాలి సార్. అంటే జస్ట్ 10 lakhs అడ్వాన్స్ ఇచ్చేద్దాం, కన్ఫర్మ్ చేసే. ఏంటండి కన్ఫర్మ్ చేసేది? 10 లక్షలంటే మాటలా? అయినా అంత పెద్ద ఆఫీస్ వద్దని నిన్ను చెప్పాను కదా ప్రసాద్ గారు. అంటే సారు, నేను కావాలని చెప్పాను కదా. ఆర్భటాలు వద్దని చెప్తుంటే మీకు అర్థం కాదా? సంపాదన కంటే ఖర్చులు ఎక్కువైతే తర్వాత ఇబ్బంది పడేది మనమేనండి. సంపాదించుకోవడం ఏంటి? ఇప్పుడు మార్కెట్లో నాకున్న పేరుకి వరుస పెట్టి ఆఫర్లు వస్తూనే ఉంటాయి.
ఆఫర్స్ వస్తే స్టెప్ బై స్టెప్ పెంచుకుందామండి. అంటే ప్రస్తుతానికి ఒక ఆఫీసు, తర్వాత మరో ఆఫీసు, ఇలా మార్చుకుంటూ కూర్చుందామా? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సలహాలు చెప్పొద్దని నిన్నే చెప్పాను, అర్థం కదా? ఫోన్లేండి మేడం, దీనికి ఇంత డిస్కషన్ ఎందుకు? సార్, మేడం గారు ఇష్టం లేదంటున్నారు కదా, దీనికి ఫోర్స్ చేయటం దేనికి? తక్కువలో మరో ఆఫీస్ చూస్తానులేండి. అది చెప్తే నువ్వు చూడడం ఏంటి? ఇక్కడ డిజైనర్ని నేను, చెప్పేది నేను, ఆఫీస్ నాది. సార్, మేడం గారు ఇష్టం లేదంటున్నారు కదా, దీనికి ఫోర్స్ చేయటం దేనికి? తక్కువలో మరో ఆఫీస్ చూస్తానులేండి. అది చెప్తే నువ్వు చూడడం ఏంటి? ఇక్కడ డిజైనర్ని నేను, చెప్పేది నేను, ఆఫీస్ నాది. ఎవరి బోర్డు సలహాలు పాటించనక్కర్లేదు. అంత ఈగో ఏంటి మీకు? ఇగో ఏంటి? ఇగో ఏంటే? లేకపోతే ఏంటండి? ఇక నుండి నేనేం చెప్పినా వింటాను అని మాటిచ్చారా లేదా? మాట మీద నిలబడరా? అంటే ఏంటే? నీకు మాట ఇచ్చానని గంగిరెద్దులా నువ్వు చెప్పిన దానికంతా తలాడించాలా?